హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఎపిసోడ్ రివ్యూకి వస్తే నార్మల్గా చెప్పాలి అని అంటే శ్రీజాకి డెడికేట్ చేయొచ్చు. సో వీళ్ళది టాస్క్ వెళ్తూ ఉంటుంది, బ్యాటరీ టాస్క్ అయితే యాజ్ ఇట్ ఈస్ వెళ్తూ ఉంటుంది, జస్ట్ ఎవ్రీబడి విల్ గెట్ ఎమోషనల్ అనమాట. బట్ కమింగ్ టు దిస్ బ్లాక్ సీడ్ ఉంటుంది కదా, ఎవరి దగ్గర అయితే బ్లాక్ సీడ్ వస్తుందో వాళ్ళకి ఒక ఇమ్యూనిటీ పవర్ టాస్క్ ఉంటుంది. వాళ్ళు బాల్స్ని క్యాచ్ చేసి ముగ్గురులో ఒక బాల్ తీసుకొని వాళ్ళ తాలూకా స్క్వేర్లో పెట్టి బాల్ వేయాలన్నమాట. సో శ్రీజ గారు ఆడిన విధానం ఉంది చూడండి, ఇచ్చి పడేశారని చెప్పాలి. ఆవిడ మాట్లాడడం అయితే అట్లా అన్నిట్లో మాట్లాడతారు కానీ గేమ్ విషయానికి వచ్చేసరికి అసలు ఏం ఆడేదని అనిపించింది. అంటే రీతు గారు కూడా ఆడారు, రీతు, ఫ్లోరా అండ్ శ్రీజ వీళ్ళు ముగ్గురు ఆడుతున్నారు అనమాట. కానీ రీతు ఆడిన విధానం అయితే చాలా ఏమంటారు రఫ్గా అనిపించింది. బికాజ్ ఆవిడ మీద ప్రెషర్ పెట్టి పడి కూర్చుని లాగారు, అదైతే కరెక్ట్ కాదు అని అనిపించింది. గెలవడానికి ఎట్లాగో ఒకలాగా ఆవిడ అనుకున్న థాట్ ప్రాసెస్ కరెక్టే కానీ బట్ ఆవిడ ఆడిన విధానం అయితే నాకు కొంచెం హార్ష్గా అనిపించింది. వేరేజ్ శ్రీజ కొంచెం ఊపిరి పీల్చుకోలేకపోయినా గబుక్మని ఆవిడ మనిషి చూస్తే అట్లా ఉంటుంది, ఈవిడ వెళ్ళి ఆవిడ మీద ప్రెషర్ పెట్టేసరికి పాపం శ్రీజ కూడా ఉక్కిడి బిక్కిడి అయిపోయింది అనమాట చాలాసార్లు. బట్ ఫ్లోరాకి కూడా ఈవిడ హెల్ప్ చేశారు, బికాజ్ శ్రీజ ఆల్రెడీ గాట్ సేవ్డ్. సో ఆవిడ ఫ్లోరాకి హెల్ప్ చేశారని చెప్పుకోవచ్చు. కానీ ఫ్లోరా ఇంకా ఫైట్ చేయొచ్చు, ఫ్లోరా లాగ్ అయి ఉన్నారు. ఇప్పుడైతే శ్రీజ హెల్ప్ వల్లనే ఫ్లోరా గారికి ఇమ్యూనిటీ వచ్చింది అని చెప్పాలి ఖచ్చితంగా. బట్ ఫ్లోరా గారు కూడా ఇంకా గట్టిగా గేమ్ ఆడుంటే ఇంకా బాగుండేది. శ్రీజ గారు క్యాచ్ ఫ్లోరా, తీసుకో ఫ్లోరా అని చెప్తున్నా ఆవిడ సున్నితంగా మెల్లగా వెళ్ళి లాగే విధానం ఏదైతే ఉందో, అయ్యో ఆవిడంతా కష్టపడి ఫైట్ చేస్తుంటుంటే ఈవిడ ఇంత మెల్లగా కాళ్ళు లాగుతుంది లేదా చేయి లాగుతుంది ఏదో ఒక్కసారి అనుకుంటా, ఆవిడ మటుకు ఆవిడ లాగు అనగానే లాగి వెళ్ళిన సందర్భం ఉంటుంది. సంజన అందరూ కూడా బాగా గైడ్ చేస్తారు, ఇట్లాగా అని ఎవ్రీ టీమ్ మెంబర్స్ కూడా అందరికీ అర్థమవుతుంది గేమ్. కానీ రీతు గారు ఆడిన విధానం అయితే అస్సలు కరెక్ట్ కాదని చెప్తాను నేను. కంప్లీట్ క్రూయల్గా ఆడినట్లు అనిపించింది కొన్ని సందర్భాల్లో అయితే. బట్ అట్ ది ఎండ్ ఆ బాల్స్ ఏవైతే తీసుకొచ్చి వాళ్ళ ప్లేస్లో పెడతారో అక్కడ నుంచి ఒక బాస్కెట్ లాగా ఒక సర్కిల్ ఉంటుంది మనకి, బాస్కెట్ కోర్ట్లో ఎట్లయితే వేయాలో ఆ సర్కిల్లో వీళ్ళు ఆ కేజ్లో బాల్ వేయాలన్నమాట. సో వీళ్ళు ముగ్గురు బాల్స్ వేస్తారు. బట్ శ్రీజ అని అవుట్ అంటారు, ఎందుకంటే ఒక బాలే ఉంది, నువ్వు వేసిన ఒకటే వేయకపోయినా ఒకటే అని చెప్పి సంజన గారు ఎనీహో యువర్ అవుట్ ఆఫ్ గేమ్, మినిమం 3 balls ఉండాలి కదా, లేవు కదా అని చెప్పేసి అంటే అయినా నేను కష్టపడి తెచ్చుకున్నా, నేను వేస్తాను అని చెప్పి శ్రీజ గారు వేస్తారు. తర్వాత ఇంకా రీతు అండ్ ఫ్లోరా దాంట్లో మిగులుతాయి అనమాట బాల్స్. ఫస్ట్ వేయాలి ఫాస్ట్గా. రీతు గారు బాల్స్ వేయలేకపోతూ ఉంటారు, ఒకటి ఫస్ట్ రీతుదే పడుతుంది, తర్వాత ఫ్లోరాది పడుతుంది. బట్ తర్వాత ఫ్లోరా గారు ఫోకస్డ్గా మిగిలిన బాల్స్ కూడా వేస్తారనమాట. సో అలాగా ఫ్లోరా గారికి ఇమ్యూనిటీ వచ్చింది అండ్ షీ సేవ్డ్ లైక్ దట్. బట్ రీతు గారు అయితే ఫుల్ డౌన్ అయిపోతారు, ఎందుకంటే అంత కష్టపడి ఆడినా లక్ ఫేవర్ చేయట్లేదు అని చెప్పి ఆవిడ ఒక్కసారిగా స్ట్రెస్ ఫీల్ అవుతారు. డెఫినెట్లీ ఎంత క్రూయల్గా ఆడారు, గట్టి కాంపిటీషన్ ఇచ్చారు కాబట్టి ఆవిడకి కూడా అలా అనిపించడంలో తప్పే లేదని అనిపించింది. బట్ ఆడే విధానం ఏదైతే ఉంటుందో నో నీడ్ టు బి దట్ మచ్ హార్ష్, ఇంకొంచెం నార్మల్గా కూడా ఆడుండొచ్చు, కొంచెం తెలుగుగా కూడా ఆడుండొచ్చు అనిపించింది. సో ఇదన్నమాట, ఈ వారం అయితే ఫ్లోరా గారు సేఫ్ అనమాట, ఇమ్యూనిటీ వచ్చింది. ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారో మీకు ఏమైనా ఐడియా ఉంటే డెఫినెట్లీ కామెంట్ డౌన్. అండ్ కమింగ్ టు ద వైల్డ్ కార్డ్స్ పార్ట్, ఈ రోజు అయితే హౌస్లోకి ఆల్రెడీ అనుషారత్నం, నాగా అండ్ దివ్య అండ్ షాకి వీళ్ళు నలుగురు ఎంటర్ అవుతారు. ఫస్ట్ మనం ముగ్గురు అనుకున్నాం, బట్ బిగ్ బాస్ ట్విస్ట్ ఇస్తారు కదా, సో నలుగురిని ఎంటర్ చేశారు. ఆల్రెడీ డిస్కషన్ వెళ్తుందనమాట, హౌస్లో ఉండడానికి ఎవరు అర్హులు అనేది వీళ్ళనే డిసైడ్ చేసుకుని ఒకరిని సెలెక్ట్ చేయమంటారు. నాకు తెలిసి ఖచ్చితంగా ఇద్దరు వెళ్తారు అని అనిపిస్తుంది, బికాజ్ బిగ్ బాస్ ఖచ్చితంగా ట్విస్ట్ పెడతారు, ఇంట్రెస్టింగ్గా ఎపిసోడ్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తారా అని అనిపిస్తుంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ వైల్డ్ కార్డ్స్లో అయితే శివ గారు వస్తున్నారని తెలిసింది కన్ఫర్మేషన్. ప్రియాంక జైన్ వాళ్ళ ఫియాన్సే ఉంటారు కదా శివ గారు, అతను వస్తున్నారని తెలిసింది. చూడాలి ఇంకా ఎవరు వస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్ తెలియగానే డెఫినెట్లీ ఐ విల్ ప్రొవైడ్ అన్ అప్డేట్ ఆన్ సెపరేట్ వీడియో ఆన్ దిస్ వైల్డ్ కార్డ్ అండ్ రాయల్ కార్డ్ ఎంట్రీస్. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.